అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఏం చేస్తావో తెలీదు. ఏదో ఒకటి చేసి నాగస్వరాన్ని కింద పడేలా చేస్తేనే నీకు మనుగడ. మహాకాళేశ్వర, ఇది నువ్వు అనుగ్రహించిన నాగస్వరం. దీనివల్ల ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టుకునే అపూర్వ అవకాశాన్ని నాకు అనుగ్రహించావు. దీన్ని నా నుంచి దూరం చెయ్యడానికి ఆ దుష్ట తామసి కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. నా ప్రాణం పోయినా దీన్ని వదలను. అదే పరిమళం, అదే వాసన. ఇంట్లో ఏ మొగలి పువ్వుల వాసన అయితే వచ్చిందో ఇక్కడ అదే వస్తుంది. అంటే ఆ తామసి ఇక్కడ ఎక్కడో ఉంది. రప్పిస్తాను, రప్పిస్తాను. ప్రాణమా, వద్దు, ఊదద్దు. ఆ నాగస్వరాన్ని ఊదద్దు. ఊదుతాను. నాలో ఊపిరున్నంత వరకు ఈ నాగస్వరాన్ని ఊదుతాను. వద్దు, ఊదద్దు. ప్రాణమ్మ, సూర్యోదయం అయ్యేలోగా నాగమణిని సంపాదించాలి. సూర్యుడి తొలి కిరణాలు ఈ భూమిని చేరకముందే కృష్ణకి నాగమణిని తాకించాలి. ప్రగతి
మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ చల్లని చూపుల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి చలిమిడి నైవేద్యంతో చింతలు పంపేవి పూజలందుకో శివ నాగమ్మ ఎల్లవేళలా తల్లి నాగమ్మ దివినీయవే దేవ నాగమ్మ దాని చూపవే శ్రీ అమ్మా అమ్మా కృష్ణ ఒక్కసారి చూడమ్మా ఈ అమ్మని చూడు కృష్ణ 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 అమ్మా కృష్ణ 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 అమ్మా మేడం అమ్మా అమ్మా కృష్ణ అమ్మా అమ్మా మేడం అమ్మా ఏమైందమ్మా అమ్మా అమ్మా లేమ్మా అమ్మా లేవండి మేడం లేమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా 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 లేమ్మా హర హర అమ్మా, మహాదేవ ఏమైందమ్మా శంభో శంకర హర హర స్వామి, మహాదేవ మా అమ్మ శంభో స్వామి, శంకర మా అమ్మని హర మా హర అమ్మని చూడండి స్వామి మహాదేవ శంభో మీరే శంకర. కాపాడండి స్వామి అమ్మా ఏంటి నీ లీలా ఖేళనం ఏంటి నీ క్రీడా వినోదం నవమాసాలు మోసి కని బిడ్డను ఈ భూమి మీదకు తీసుకొస్తే తల్లి పునర్జన్మను పొందుతుంది ఆ బిడ్డకు ఏదైనా ఆపద ఎదురైతే అదే తల్లి మళ్ళీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షించుకుంటుంది అన్ని చోట్ల నువ్వు ఉండలేక అమ్మలందరి రూపంలో నువ్వుంటూ నీ బిడ్డలందరినీ రక్షించుకుంటావని మరోసారి నిరూపించుకున్నావు తల్లి బిడ్డకు ఆపదొస్తే నిన్ను నమ్మి కొల్చినందుకు ఆ తల్లికి పుత్రభిక్ష పెట్ట మరి ఇప్పుడు ఆ తల్లిని బలి తీసుకుంటున్నావా